వ్యాపారస్తులను నేను వేడుకోవడం జరుగుతుంది. మీరు చేసే వ్యాపారాలలో నేను మామూలు వసూలు చేసుకునేటోని కాదు, బెదిరించుకొని వ్యాపారస్తుల దగ్గర లాభపడే వ్యక్తిని కాదు. నా నుంచెల్లి నేను నా జోగుంట ఖర్చు పెట్టుకునే వ్యక్తిత్వం కలిగిన వాడిని. 10 సంవత్సరాల నుండి నన్ను పరిశీలిస్తుర్రు. ఇప్పుడు ఎవరైతే ప్రత్యర్థులుగా నా మీద పోటీ చేస్తుర్రు అని అనుకుంటుర్రో వాళ్ళు కాదు నాకు ప్రత్యర్థులు. పై నాయకత్వంలో ఉన్న కొంతమంది దుష్టశక్తుల మీద నేను యుద్ధం చేస్తున్నా. గ్రామాన్ని రక్షించుకోవడానికి, గ్రామంలో ఉన్న వనరులను కాపాడుకోవడానికి ప్రజలందరి ప్రేమ పొందుతూ నేను ఈ ఎన్నికల బరిలో నిలబడ్డా. కాబట్టి దయచేసి ఈ ఎన్నిక గ్రామానికి సంబంధించింది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అరాచకం నడుస్తుంది, ఎక్కడైతే పరిపాలన నియంతగా పరిపాలించబడింది, ఇప్పుడు పరిపాలిస్తుర్రు, ఆ పరిపాలన విధానాన్ని నేను ఇన్నేళ్లుగా 10 సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని నిలదీసి అడగడం జరిగింది. అధికారానికి తేవడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిని. అదేవిధంగా ఇప్పుడు నేను గెలిపించుకున్న వ్యక్తి కూడా కొన్ని స్వలాభాల కోసం కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా మీ అందరిని వేడుకోవడం ఏమిటంటే ఖచ్చితంగా నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా మీరు ఆశీర్వదిస్తే నేను గ్రామం పేరు నిలబెట్టేవాడిని. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని చివరిగా మీకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే నన్ను ఓడించడానికి అనేకమైన పెద్ద పెద్ద దుష్టశక్తులు వెంటబడుతున్నాయి. దాంతో పాటు ఆర్థికంగా ఎన్నో ఖర్చు పెడతాం, ఏమో ఇస్తామని అంటుర్రు. వాళ్ళు దోపిడీ చేసిన సంపాదనతో ఎన్ని పంచినా ఎన్నిచ్చినా తీసుకోండి. ఇక్కడ మాత్రం నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపియండి. 2 పార్టీలు ఏకమై కూడా నన్ను ఓడించాలనే కుట్ర నడుస్తుంది. ఆ కుట్రను చీల్చాలంటే ప్రజలందరూ ఒక్కతాటి మీదకి వచ్చి నేను గ్రామం గురించి పాటుపడేవాడిని కాబట్టి ఓటుతో వాళ్ళ ఇద్దరికి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నా. గ్రామం పరువు నిలబెట్టేవాడిని, నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ సేవకుడినై ఉంటా తప్ప, అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటా తప్ప నేను బంగ్లాల మీద ఉండి ఖద్దరు బట్టలు వేసుకునేవాడిని కాదు. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా రాగలిగే వ్యక్తిని, నిలదీసి అవతలున్న అధికారితో పనిచేయించే వ్యక్తిని. కాబట్టి బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి ఈ గ్రామ విలువను కాపాడండి అని చెప్పి ప్రజలందరికీ కూడా 4000 ప్రజలందరికీ కూడా నేను వేడుకోవడం జరుగుతుంది. ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి బ్యాటు గుర్తుకే మన ఓటు, బ్యాటు గుర్తుకే మన ఓటు.